అందరికీ కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అంతిమ రహస్యం. రచన కురుముద్దాలి విజయలక్ష్మి గారు. 1984లో ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది ఈ కథ. చదువుతున్నది దేవి. మరి కథలోకి వెళ్దామా? ఆ ఇంట్లో ఆయన చావు కోసం 11 మంది ఎదురు చూస్తున్నారు ఆశగా. ఆ ఇంట్లో ఆయన్ని చంపాలని 9 మంది సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఆత్రంగా. ఎంత ఆయన చేసిన తప్పేమిటి అంటే ఒక్క మాటలో ఎవ్వరూ చెప్పలేరు. ఆయన ఎవ్వరికి శత్రువు కాదు. ఆయన చావు కోసం ఆయన్ని హత్య చేయాలని చూసేది ఆయన గారి తాలూకు బీరకాయ పీచు చుట్టాలే. ఆయన పేరు ఉగ్ర నారసింహప్ప గారు. ఆ పేరు ఆయనకి పెట్టడానికి కారణం, ఆయన ఇంకాసేపటికి పుడతాడు అనగా ఆయన బామకి కలలో ఉగ్ర నారసింహమూర్తి మరీ ఉగ్రంగా ఉరిమి చూస్తూ ప్రత్యక్షమై, నీ మనవడికి నా పేరు పెట్టకపోతే విరుచుకు తింటాను అని అన్నట్ట. ఆమెకి గబుక్కున మెలకువ రావడం, ఈయన దుబుక్కున భూమి మీద పడడం ఏకకాలంలో జరిగింది. అది గతం. ఉగ్ర నారసింహప్పకి ఇప్పుడు 91 ఏళ్ళు. ఇంకా చెవులు కళ్ళు చక్కగానే పనిచేస్తున్నాయి. గళం విప్పితే ఉరిమినట్టే ఉంటుంది. పిల్లలు లేరు. పెళ్ళాం ఎప్పుడో పోయింది. లంకంత కొంప, రకరకాల ఆస్తి ఉంది. రొక్కంగాక వెండి బంగారు నగలు కిలోల కొద్దీ ఆ ఇంట్లో ఉన్నని జగమెరిగిన సత్యం. అయితే ఇది ఇనప్పెట్టెలో లేదు. ఏ మూల పాతేశాడో ఆయన గారికి మాత్రమే ఎరుక. బ్రతికున్న రోజుల్లో ఆయన ఒక్క చుట్టం వచ్చిన వాడిని పిలిచి పిడికడు అన్నం పెట్టింది లేదు. బ్రతికున్న రోజుల్లో అంటే ఇప్పుడు ఆయన చచ్చాడని అర్థం వస్తుంది. బ్రతికున్న రోజులు అంటే బాగున్న రోజులు అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో సంగతి అది. ఆ ఇంటి మీద కాకి వాలడానికి వీల్లేదు, పిల్లి దూరడానికి వీలే లేదు. ఏ చుట్టం వెధవా ఇహ చూరట్టుకొని వేలాడతాడు. అక్కడికి కొందరు మహానుభావులు ట్రై చేశారు. బాబాయ్, నేను తప్ప నీకు వెనక ముందు ఎవరున్నారు? మా ఇంటికి రా, ఆరాధ్య దైవంగా చూసుకుంటామని. ఒకరు, తాతయ్య పెద్ద దిక్కుగా మా ఇంట్లో ఉండు, నీ ఆస్తి వద్దు, నీ చేత్తో యువతలి పుల్ల తీసి అవతల పెట్టక్కర్లేదు, ఈ వయసులో కాలు నొచ్చేను, వేలు నొచ్చేను అని మరొకరు. ఇలా చాలామంది ముందు జాగ్రత్త పడ్డారు. ఉగ్ర నారసింహావతారం ఎత్తి, వేధవల్లారా, నా కొడుకుల్లారా, గాడిద కొడుకుల్లారా, ఒక అమ్మ అబ్బకి పుట్టని సొంట నా కొడుకుల్లారా అంటూ చేతికర్ర తిరగేసేసరికి తిరిగి చూడకుండా అదే పోత పోయారు. ఆయనది నోరు కాదు, పెంట డబ్బా. ఆయన బుద్ధి తెలిసి కూడా మనం వెళ్ళడమేమిటి అని లాగి చంపకాయలు కొట్టుకున్నారు ఎవరికి వారే. అన్ని రోజులు ఒకేలాగా ఎవ్వరికీ ఉండవు. 91 ఏళ్ల దాకా ఆయన పని ఆయన మహారాజులాగా చేసుకుంటూ తిరుగుతూ ఉన్న మహానుభావుడికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో చచ్చే చావైంది కానీ చావలేదు. మరోసారి అటాక్ రావచ్చునని, అప్పుడే ఆ బ్రతికి బట్టగట్టే పని ఉండదని, ముందు జాగ్రత్త వహించమని, పూర్తిగా రెస్ట్ తీసుకోమని, వీలునామా లాంటివి రాయదలుచుకుంటే రాయమని, రోగం ఏంటి, మంచం రెస్ట్ ఏమిటి, బీరకాయ పీచులాంటి చుట్టాలందరికీ ఉత్తరాలు వెళ్ళాయి. తిరుగుటపాలో పిల్ల మేకలతో పెళ్ళాం బిడ్డలతో బిలబిలలాడుతూ చుట్టాలు దిగొచ్చారు. నిజం చెప్పాలంటే వాళ్ళెవ్వరికీ వరస వాయా తెలియదు. ఒకళ్ళు తాతయ్య అంటే మరొకళ్ళు బాబాయ్ అంటూ వాళ్లే తోచిన వరస కలిపి మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బ్రతిమలాడారు. నా ఇంట్లో తప్ప నేను ఎక్కడా చావదలుచుకోలేదు, చచ్చినా కదిలేదే లేదు పొమ్మన్నాడు ఆయన. దాంతో చచ్చినట్టు ఆయన చచ్చేదాకా ఆ ఇంట్లోనే కాపురం పెట్టదలుచుకుని ఆఫీసులకి 2 నెలలు సెలవు బారేసి మకం అక్కడే పెట్టారు వారి వారి ఫ్యామిలీలతో. అంతా కలిసి 20 మంది ఉన్నారు. ఏదో ఒక రకంగా ఉగ్ర నారసింహప్పకి వాళ్ళంతా చుట్టాలే. ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. ఆయన అడుగులకి మడుగులెత్తుతున్నారు. లోపల ఆయన ఎప్పుడు చేస్తాడా అని చూస్తున్నారు. గిర్రున నెల తిరిగింది. ఆయనకి మళ్ళా అటాకే రాలేదు. ఇలా ఎన్నాళ్ళు ఎదురుతెన్నలు చూడాలో చుట్టాలకి అర్థం కాలేదు. పోనీ పెట్టబేడ సర్దుకొని వెళ్ళిపోదామంటే అటు వెళ్ళగానే ఇటు ఈయన చస్తే గోల్డెన్ ఛాన్స్ పోయినట్టే కదా.
పైగా ఒక ఫ్యామిలీ వెళ్తే తమకి సగం అడ్డు తీరినట్టు ఆనందించి మరో ఫ్యామిలీ అక్కడే తగలబడి ఆయన ఆస్తి మొత్తం రాయించుకుంటే, అమ్మో, ₹1,00,00,000 లాటరీ టికెట్ మీద ప్రథమ బహుమతి అంకెలు మొదటి నుంచి 5 అంకెలు సరిపోయి మరో అంకెకి మారిన విధంగా అంతకన్నా గొప్ప దరిద్రం మరొకటి ఉంటుందా? అందుకే ఎవ్వరూ కదలదలుచుకోలేదు. ఉగ్ర నారసింహప్ప మంచం దిగకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. జిలేబీ వేడివేడిది కావాలి, జీడిపప్పు పంచదార పాకం కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ వాళ్ల సొమ్ముతో తెప్పించుకొని తింటున్నాడు. ఆయనకి తన చేతి పైసా ఖర్చు పెట్టడం ఎంత ఇష్టమో ఇతరులకు వదిలించడం కూడా అంత మహా ఇష్టం. ఏళ్ళు తియ్యగా కబుర్లు చెప్తూ ఉంటే ఆయన అంతకన్నా తియ్యగా మాటలు చెప్తున్నాడు. అంతమంది ఒక చోట చేరేసరికి ఆ ఇల్లు పెళ్లి ఇల్లులాగా కళకళలాడిపోతున్నది. ఉగ్రనారసింహప్ప హాయిగా తినడం, కబుర్లు చెప్పడమే కాకుండా మరో పని కూడా చేస్తున్నాడు. ప్రతి ఉదయం డాక్టర్ చూసి వెళ్తున్నాడు. ప్రతి సాయంత్రం ప్లేడర్ వచ్చి వెళ్తున్నాడు. ప్రతిరోజు వీలునామా రాస్తున్నాడు. ఆ క్రితం రోజు ఎవరి మీదైనా కినుక వహిస్తే ఆ రోజు రాసే వీలునామాలో వాళ్ల పేరు కొట్టేయడం జరుగుతోంది. అదంతా ఆయన ఆస్తి, ఆయన ఇష్టం. ప్రతిరోజు వీలునామా రాస్తాడు. గంటకొకటి రాస్తాడు. పులిసిన జిలేబీ తెచ్చినందుకు ఆ తెచ్చిన ఆయన పేరు ఆ రోజు వీలునామాలో కొట్టేస్తారు. ఆయన ఎంతకీ చావకపోవడమే చచ్చే చావైంది అందరికీ. మొత్తం వచ్చిన చుట్టాలు 20 మందిలో 11 మంది ఆయన చావు కోసం గోతికాడ నక్కల్లా కాచుకున్నారంటే వాళ్లలో 9 మంది ధైర్యస్తులు ఆయన చంపాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన్ని చంపడం అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఏ అర్ధరాత్రి ఆయన చంపుదామంటే ఆయన మంచం పక్కనే అహర్నిశలు ఆయనకి కాపలా కాస్తూ రామ భక్తుడిలాగా ఆయన నౌకరు ఉంటాడు. అదీగాక దీనిలో మరో కష్టం ఉంది. చంపిన తర్వాత హత్యానేరం మీద పడుతుందని కాదు. ఉగ్ర నారసింహప్ప రోజు వీలునామా మార్చి కొత్తది రాస్తున్నాడు. ఒకరి పేర వీలునామా రాసినప్పుడు పొరపాటున ఇంకొకడు చంపి పుణ్యం కట్టుకుంటే ఆస్తి రాకపోగా హత్య చేసి మరొకడి సుఖం చూడ్డానిక ప్లేడర్ రాగానే ఆ గది గోడలకి చెవులు ఆనిస్తారు అందరూ. వాళ్ళ ఒకరిద్దరి పేర్లు వినబడతాయి, ఆ తర్వాత మాటలు వినబడవు. ఆ రోజు కొత్త వీలునామాలో వాళ్ల పేర్లు చేర్చినప్పుడల్లా లేక ఉన్న పేరు పీకేసినప్పుడట్లా ఇదో పెద్ద సస్పెన్సు, టెన్షను భరించలేకపోతున్నారు. టప్మన్ ఒక్క చెరుపుతో 2 దోమల్ని చంపాడు పుణ్యమూర్తి. ఆ దోమల్ని చీమల్ని చంపాల్సిందే, శివం పూనినప్పుడు మాత్రం చంపుతా, ఒక్క వేటుతో చంపుతా అని ఎగిరెగిరి పడడం చాతవు. మనం వచ్చి నెల దాటింది. ఆ ముసలాడు ఇంకా చావడం లేదు, ఇబ్బంది లేదు, మన చేతి గోల వదులుతున్నదంతే. కంచికామాక్షి తగ్గు స్వరంతో సాధించింది. సమయం రాని చంపుతా అంటూ మరో దోమని చంపాడు పుణ్యమూర్తి. పుణ్యమూర్తికి చంపడం మహా చెడ్డ సరదా. చిన్న చిన్న జీవుల్ని తప్ప పెద్ద ప్రాణాన్ని ఎప్పుడు చంపలేదు. ఉగ్ర నరసింహాన్ని చంపి పారేద్దామని మహా చెడ్డ సరదా పడుతున్నాడే కానీ వీలునామాలోకి తన పేరు ఎక్కిందో లేదో ఇంకా తెలిసి చావలేదు. కొంప చూస్తే లంకంతుంది. దోమలు, ఎలకలు, బొద్దింకలు, సాలిళ్ళు, భూతగృహంలా ఉంది. ఇంతింట్లో పిశాచంలా ఒక్కడు ఎలా ఉండేవాడో కంచికామాక్షి వాపోయింది. ఆయన పేరే ఉగ్ర నారసింహప్ప. ఇంకా భయమేమిటి? వెండి బంగారాలు ఏ మూల దాచాడో పగలు పనిచేస్తున్నప్పుడు గాలిస్తూ ఉండు, దక్కినమ్మకి బొక్కెడు అన్నట్టు ఆ దొరికిన దాంట్లోనే తృప్తిపడి జెండా ఎత్తేద్దాం అన్నాడు పుణ్యమూర్తి. మరి చంపుతానన్నారు, ఎద్దేవా చేస్తోంది కంచికామాక్షి. సమయం రానివే, చంపుతా, పాత పాటే పాడాడు పుణ్యమూర్తి. ఆ లంకంత కొంపలో తలో ఫ్యామిలీ తలో గది పంచుకొని కాపురం పెట్టాడు. రాత్రిళ్ళు మాత్రమే చర్చలు, సమావేశాలు, పథకాలు ఏ అడ్డంకు లేకుండా సాగేవి. రాత్రి 12-1 గంట వరకు ఎవ్వరికీ నిద్ర పట్టదు. ప్రతి గదిలోంచి గుసగుసలు. బయలుదేరి ఆ గుసగుసలు ఆగిపోతాయి. ఎప్పటికో భయంకరమైన నిశ్శబ్దం, గాఢాంధకారం, దూరంగా కీచురాళ్ల ధ్వని, ఉండి ఉండి ఏ మూల నుంచో కొన్ని జీవరాశులు చేసే చిరు శబ్దం, కొందరు గుర్రు పెట్టే ధ్వని, ఎలుకలు, బొద్దింకలు వీర విహారం. ఓ పక్క
అసువులు బాసిన దోమాగ్రేసరులు, మరోపక్క పేకల దాకా రక్తం పట్టించి జోగుతున్న దోమ సామ్రాజ్యం. ఇద్దరు మనుషులని కలుపుతూ సాలీడు కొత్త గృహం నిర్మిస్తోంది. ఇది రోజు దినచర్యలో రాత్రి చర్య. అరే చిన్నాడా, ఇవాళ నువ్వేం కనిపెట్టావురా? అమ్మాయమ్మ కొడుక్కి దగ్గరగా జరిగి అడిగింది. నిశీరాత్రి కారు నలుపులాంటి కాటిక రంగు చీకటి. ఆ మానవ పిశాచం ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి అన్నాడు శాంత రౌద్ర గంభీర స్వరంతో చిన్నాడు. అట్టా మాట్లాడితే నాకు అర్థం కాదురా చిన్నాడా. నేనేం పుస్తకాలు చదివానా చచ్చానా? ఆ మాయాముండా కొడుకు నిన్ను నా కడుపున పడేసి చచ్చాడా? ఆ రోజులాగైతే వంటలు చేస్తూ ఒడియాలు అప్పడాలు పెడుతూ నిన్ను ఎంతటి వాడిని చేశాను. కానీ వెనకేం వేయలేకపోయాను రా చిన్నాడా. ఈ చచ్చినాడు ఏదైనా ఇస్తాడని ఆశపట్టి కూడబెట్టిన దాంట్లో 4 వంతుల డబ్బుతో ఇక్కడ కాపురం పెడితిమి. చచ్చినాడు తొందరగా అన్నా చావడు. అమ్మాయి అమ్మ మెటుకలు విరుస్తూ అంది. చిన్నాడనే చిన్నవాడికి దగ్గరగా 20 ఏళ్ళు ఉంటాయి. తెలుగుగాక ఇంగ్లీష్ ముక్కలు కూడా వచ్చు. ఎద్దులే ఎదిగాడు, కానీ బుర్రలో గుజ్జు మాత్రం గుప్పడే మించి పెరగలేదు. అద్దె పుస్తకాల షాపు పోషక మహారాజు. రోజుకు 4 పావలాలు పారేసి 4 శవ సాహిత్యాలు తెచ్చి A to Z వరకు చదువుతాడు. గొప్ప తెలివితేటలు రావడానికే ఆ పుస్తకాలు అంత శ్రద్ధాభక్తులతో చదువుతాడని అమ్మాయమ్మ అచంచల విశ్వాసం. చిన్నాడు పుస్తకాల భాష మాట్లాడుతుంటే మురిసిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నాడు పరిశోధన కూడా చేస్తూ ఉంటాడు. మినప్పప్పు మెత్తగా రుబ్బి గారెలు వండుతారు. 1-2 బద్దలు ఆ పిండిలో ఉండి గారెల్లో ఉడకగా చిన్నాడు చూశాడు. మినప్పప్పు పప్పుగా ఉన్నా ఉడుకుతుంది, కష్టపడి రుబ్బనేలా. మినప్పప్పులానే గారెలు చరిచి గిన్నెలో వేస్తే గారెలుగా ఉడకవా? కావాలి అనే రుబ్బటము అనే చాదస్తమేలా అనే చిన్నాడు పరిశోధనగా ఆలోచించాడు. ఇంకా ఇలా గారెలు ఎప్పుడూ వండి చూడలేదు. కనిపెట్టానమ్మా. అందరిలో ఓర్పు నశించింది. ఎవరో ఒకరు అప్ప పేక పిసకడం ఖాయం. నేనే మరొకటి కనిపెట్టాను అమ్మా. ఇంట్లో కొన్ని గోడల మీద వేలుతో కొడితే బోళాగా శబ్దం వస్తుంది. ఈ గృహ యజమాని పాపి చిరాయువుగాడు. గోడలో వెండి బంగారాలు పెట్టి కడు రహస్యంగా దాచుంటాడు. అమ్మాయి అమ్మ అమాంతం లేచి కూర్చుంది. నిజమేనట్రా చిన్నాడా? ఆత్రంగా అడిగింది. అనుమానుల మేలనే అమ్మ. ఓ పుస్తకంలో అంగుళ పెంగళేశ్వరరావు అనేవాడు గుప్త నిధుల గురించి, అలా ధనం దాచేవారి మనస్తత్వం గురించి 1000 పేజీలు రాశాడు. దానిని నేనేనాడో బట్టి పట్టాను. మన త్రాష్ట్రుడు అప్ప కూడా వెండి బంగార దిమ్మలు గోడల్లో రహస్యపు టర్రల్లో దాచుంటాడు. ఓయమ్మో, వెండి బంగారపు దిమ్మలే? ఒక్క దిమ్మె చాలురా నాయన మన దరిద్రం తీరడానికి. 10 దిమ్మలు దొరికితే చేసేది ఏమీ లేదు. నీవు రాజు కొడుకువైపోతావు చిన్నాడా. ఇంతకీ ఆ దిమ్మలు ఎలాగా గోడల్లోంచి తీయడం? రేపటి నుంచి మన వాళ్ళు రాత్రిళ్ళు నిద్ర మానేసి గోడలకి చిన్న రంధ్రాలు చేసి రంధ్రాన్వేషణలో పడదాం అన్నాడు చిన్నాడు చాలా సీరియస్గా. అమ్మాయమ్మ కళ్ళ ముందు ఇటుక బిళ్ళల సైజులో వెండి బంగారపు దిమ్మలు కనబడ్డాయి. ఆ రాత్రి కలలో ఆ దిమ్మలతో కట్టిన భవనం స్వర్ణ కాంతులు వెరజిమ్ముతూ కనపడింది. మరో గదిలో కాపురం పెట్టిన సాకేతమూర్తి, పెళ్ళం రుద్రరాణి, ఆమె తమ్ముడు జోగినాథం తగ్గు స్వరంతో చర్చించుకుంటున్నారు. ఓ చేతబడి చేసన్న టైంకి ప్రాణాలు తీసే చాచా చీచి అన్న పేరు గల చేతబడేశ్వరుణ్ణి కలుసుకుని వాడి చేతులు తడిపి తమ పని చెప్పారు. కుంటి కుక్క కుడికాలు బొమిక, నల్ల తుమ్మజిగురు బెరడు, అప్పుడే పుట్టిన పిల్లాడి మూత్రం, 1/2 ఔన్సు ఆడదాని తల మీదవి మాత్రమే గల వెంట్రుకల తుట్టె, ఆ తుట్టెకి సమాన బరువు గల గద్దగోళ్ళు, తాజా పిల్లి మూత్రం వెంటనే సీసాలో పోసి గట్టిగా బెరడా బిగించాలి. ఉగ్ర నారసింహప్ప గారి ఎడంకాలి చిటికెన వేళ్ళు గోరు చిన్నదే చాలు. ఇలా ఓ లిస్టు రాసిచ్చాడు ఆ చాచాచి స్వామి. సాకేతమూర్తి, రుద్రరాణి, జోగినాథం చచ్చి చెడి అన్నీ సంపాదించారు. ఓ పిల్లిని కూడా పట్టారు. రహస్యంగా వాళ్ళ గదిలో
గోతంలో దాచారు. దాని నోట్లో గుడ్డలు కుక్కి గోతంలో దాయడం వల్ల భయంతో అది ఒక్కసారి గోతాన్ని తడిపేసి సృహ తప్పి అలాగే ఉండిపోయింది. దాన్ని డొక్కులో ఎగరెగిరి పట్టడం చూసి అది బ్రతికే ఉందని సంతోషించి దాన్ని వెడల్పు ప్లాస్టిక్ టబ్లో ఉంచారు. పారిపోకుండా మెడకొక తాడు కట్టారు. టబ్లో మూత్రం పోస్తే పిల్లిని వదిలేసి వెంటనే ఆ మూత్రాన్ని సీసాలో పోసి సీలు చేద్దామని వీళ్ల ప్లాన్. నోట్లో గొడ్డలు కుక్కి ఉండడం వల్ల పిల్లి గింజుకుంటోంది, కానీ మియావని అనడమే లేదు. పైగా ఒక బొట్టు కూడా రాల్చలేదు. పిల్లి గుణం నాకు తెలుసు కదా, అది అరిస్తే గాని ఉచ్చరాదు, సాకేతమూర్తి అన్నాడు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆ మాట ఇంత ఆలస్యంగానా చెప్పేది అని పిల్లి నోట్లో గుడ్డలు లాగేసింది రుద్రరాణి. మత్తుమందు ఇవ్వకుండానే పొట్టకోసి పెద్ద ఆపరేషన్ చేస్తున్న రోగి ఎలా పెడబొబ్బలు పెడతాడో అలా పెడబొబ్బలు మ్యావ్ మ్యావ్ అంటూ పిల్లి భాషలో పిల్లి పెట్టింది. అరవకే అమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ మెడకో బంగారు గొలుసు చేయిస్తాను, మా ఇలవేల్పుగా తలిచి పూజిస్తాను, పాలు వెన్న కిలోలు కిలోలు పెడతాను అని పిల్లి వెనక కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడింది రుద్రరాణి. చెవిగోసిన మేకలాగా అరిచి నిప్పు తొక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడిందే కానీ ఆ మార్జాల మహాతల్లి ఒక్క బొట్టు కూడా వదల్చలేదు. దాని చేత నీళ్లు తాగిస్తే ఆపై అదే పంపు వదులుతుంది అన్నాడు జోగినాథం. పిల్లి ముందు గ్లాస్ నిండా నీళ్లు పెట్టారు. పచ్చి గంగ కూడా ముట్టనని వ్రతం చేసినట్టు మహాపతివ్రతలా మొహం తిప్పుకుంది పిల్లి తల్లి. గుర్రాన్ని ఘాటిదాకా లాక్కెళ్ళగలం, కానీ దాని చేత గడ్డి తినిపించలేం కదా. పిల్లైనా అంతే మరి. పిల్లి నోటి కానించి నీళ్లు పెట్టారు. బలవంతాన తన చేత విషం తాగిస్తున్నారు అని అనుకుందేమో, మూతి బిగించుకొని ఉండిపోయింది. ఇది పని కాదని జోగినాథన్ సలహా మీద అదో ఒక్క రక్కు రక్కుతున్నా భరించి జాగ్రత్త వహించి తన కాళ్ల మీద వెల్లికిల పసిపాపను పడుకోబెట్టినట్టు పిల్లి తల్లిని పడుకోబెట్టుకుంది రుద్రరాణి. పిల్లి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు జోగినాథం. పిల్లి నోటికి అడ్డంగా స్కేలు ఒకటి ఉంచి చెంచాతో నీళ్లు తీసుకుని పాపాయ నోట్లో పాలు పోసినట్టు పోశారు. అలా పోయడం మొదలుపెట్టాడు సాకేతమూర్తి. ఈ పిల్లి అరుపులు విని వాళ్ల గదుల్లోంచి అందరూ వచ్చి తలుపులు తట్టడం అరవడం చేశారు. లోపల నుంచి సమాధానంగా మ్యావ్ మ్యావులు తప్ప మరేమీ అనిపించలేదు. బలవంతాన అరగ్లాసు నీళ్లు పిల్లి చేత తాగించడం, ఆ తర్వాత అది నీళ్ల మహత్యమో భయం వల్లనో వీళ్ల కోరిక తీర్చడంతో నెమ్మదిగా తలుపు తెరిచి పిల్లిని బయటకు వదిలారు. అది ఒక్క దూకు దూకి బయట వాళ్ల మీద పడడం, వాళ్ళంతా ఒకరి మీద ఒకరు కంగారుగా అరుస్తూ పడడం లాంటిది అయిపోయిన తర్వాత వాళ్ళంతా మూకుమ్మడిగా గదిలోకి దూరారు. పిల్లు అరుస్తుంటే మీరేం చేస్తున్నారు? గదంతా ఇలా గలీజుగా అయిందేంటి? పిల్లి రక్కుతుంటే మాట పలుకు లేకుండా ఎలా రక్కించుకుంటున్నారు అంటూ యక్ష ప్రశ్నలు వేశారు. పిల్లి పాదాలకు పూజలు చేశాం, వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది రుద్రరాణి. కొంత వాదన జరిగిన తర్వాత వీళ్ళని అనుమానంగా చూస్తూ వాళ్ళంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోబోతూ ఉగ్ర నారసింహప్ప గదిలోకి వచ్చారు. వాళ్ళు వాదించుకుంటున్నప్పుడు అక్కడున్న ఒక శాల్తి మెల్లగా ఉగ్ర నారసింహప్ప గదిలోకి వెళ్ళి ఆయన ముఖాన దిండు అదిమి పెట్టి ఆయన గిలగిలా కొట్టుకొని హరి అన్న తర్వాత పిల్లాగా బయటకొచ్చి మళ్ళీ వేళలో కలిసిపోవడం జరిగింది. ఉగ్ర నారసింహప్ప కట్టెను చూసి అందరూ కోరస్గా ఆరున్నొక్క రాగం ఆలపించారు. ఆ పిల్లి అరుపులు ఆపరా, లేకపోతే నా గుండె ఆగేట్టుందని అయ్యగారు చెప్పారయ్యా. నేను ఇలా వచ్చాను, ఆయన అలా పోయారు. నేను పక్కనుంటే ఇంత అఘాయిత్యపు చావు వచ్చేదే కాదు. ఆ పిల్ల అరుపు ఒకటి అంటూ నౌకరు ఏడుస్తూ చెప్పాడు. డాక్టర్ వచ్చాడు. తీవ్రంగా హార్ట్అటాక్ రావడం వల్ల మరణం సంభవించింది అని చెప్పాడు. లాయర్ వచ్చాడు. ఉగ్ర నారసింహప్ప గారి ఆస్తిపాస్తులు లేనందున ఎవరి పేర రాయలేదని చెప్పాడు. ఆ మాట విని అందరూ అవాక్కయ్యారు. నౌకరైతే ఏకంగా మూర్చపోయాడు. అప్పులు తీర్చడానికి ఉగ్ర నారసింహప్ప గారు ఇల్లు అమ్మి ఆ క్యాష్తో అప్పులు తీర్చానని, తన తదనంతరం ఇల్లు, ఇంట్లో పాత్ర సామాన్లు ఫలానా కొన్న
అతనికి అప్పగించాలని వీలునామాలో ఉంది. చుట్టాలు తిట్టుకుంటూ ఆ నిమిషాన్నే ప్రయాణం అయ్యారు. నౌకరికి పిచ్చి ఎత్తడంతో వాడు కూడా వెళ్ళిపోయాడు. లాయరు డాక్టరు కలిసి ఉగ్ర నారసింహప్ప శవాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆ బూడిదని బ్రతికి ఉండగానే ఆయన నిర్మించుకున్న సమాధి చుట్టూ చల్లారు. అంతటితో ఆయన చాప్టర్ క్లోజ్ అయింది. ఉగ్ర నారసింహప్ప గారికి హార్ట్ అటాక్ ఎప్పుడైతే వచ్చిందో ఆనాడే ఆయన 10 అడుగుల స్థలంలో తన కోసం చక్కటి సమాధి కట్టించుకున్నారు. ఇల్లు అమ్మి క్యాష్ చేసుకున్నారు. అప్పుడు చుట్టాలకి టెలిగ్రాములు వెళ్ళాయి. నౌకర్కి తలనొప్పికి నల్లమందు మాత్రలు ఇవ్వడంతో వాడు మొద్దు నిద్ర పోవడంతో ఇంట్లో ఉన్న వెండి బంగారు క్యాష్ అన్నీ కూడా రాత్రికి రాత్రి సమాధి కింద గొయ్యి తవ్వి ఆ గోతిలో భద్రపరచడం జరిగింది. ఈ పని రెండో కంటికి తెలియకుండా ఉగ్ర నారసింహప్ప గారే చేశారు. ఉగ్ర నారసింహప్ప గారే కాదు, ఆయన లాంటి పిల్లికి బెచ్చం పెట్టని పీనాసి శిరోమణులు వాళ్ళు తినరు, ఇంకొకళ్ళు తింటే చూడలేరు. పీనాసుల కథలన్నీ ఇంచుమించు అన్నీ ఇలాగే ఉంటాయి. ఉగ్ర నారసింహప్ప ఆస్తిలో చిల్లి కానీ కూడా పోకుండా బ్రతికుండే ఆయనే తిన్నాడు. చచ్చి ఆయన బూడిదే తింటుంది. కాకపోతే ఆయన ఆస్తి ఎవ్వరికీ తెలియకుండా ఎలా నేలపాలైంది. అలాగే ఆయన హత్య కూడా రెండో కంటికి తెలియకుండా పోయింది. ఆస్తి కోసమే హత్య జరిగింది. హత్య చేసింది ఎవరు? హంతకుడు ఎవరు? కాస్త ఊహిస్తే ఎవరికైనా తెలుస్తుంది. తెలియకపోతే ఆ రోజు సాయంత్రం ఉగ్ర నారసింహప్ప తన నౌకరికి చెప్పాడు, ఒరేయ్, ఈ చుట్టాలంతా నా చావు కోసం ఎదురు చూస్తూ పడి తినడానికి వచ్చారు. నీవలా కాదురా, నేను బాగా కనిపెట్టి చూశాను. నీవొక్కడివే నన్ను కనిపెట్టుకుని ప్రేమగా చూస్తున్న వాడివి. ఈరోజు నా ఇల్లు నే పేరు రాయించాను. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు అని చెప్పాడు. అది ఆయన చావుకు దారితీసింది. ఉగ్ర నారసింహప్ప బుద్ధి తెలిసిన నౌకరు సమయం సద్వినియోగం చేసుకుంటూ ఆ రాత్రి ఆయన ముఖాన దిండు అదిమి హత్య చేశాడు. తన సేవకి ప్రతిఫలం పైసా దక్కకపోవడం ఒక మనిషిని హత్య చేశాను అనే పాప భయంతో నౌకరికి పిచ్చెత్తింది. తెలివిగల పాఠకులకు ఈసరికి అర్థమయ్యే ఉంటుంది. ఇంతటి దానికి బేతాళుడే దిగివచ్చి సమాధానం చెప్పక్కర్లేదు. అంకితం అంటూ ఇస్తే ఉగ్ర నారసింహప్ప గారు ఇలాంటి తెలివిగల పిసినారికి మాత్రమే ఇవ్వాలి కనుక ఈ కథ వారికి అంకితం. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు లైక్ చేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన పూర్తి నవలలు, కథలు ఎపిసోడ్లో ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.